మహాముని భూలోకము లోపల మానవులు పడుతున్నటువంటి కష్టాలను చూసి వీరి యొక్క కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయి అని ఆలోచిస్తూ అన్నిటికీ సర్వాంతర్యమైనటువంటి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణులోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ విష్ణులోకం లోపల ఆ విష్ణు భగవానుడు ఏ విధంగా ఉన్నాడంటే చతుర్భుజుడును, తెల్లని శరీర ఛాయ కలవాడును, శంఖ చక్ర గదా పద్మాలు ధరించిన వాడైనటువంటి ఆ శ్రీహరిని చూసి ప్రార్థించాడు. ఏమని? మనస్సుతో ఊహించుటకు కానీ, వాక్కుతో తెలుపుటకు కానీ శక్యము కానేటటువంటి అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరహితుడా, నిర్గుణమైనటువంటి సగుణాత్మకుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఓ శ్రీమన్నారాయణ, భక్తుల బాధలను తొలగించుట కొరకు నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అన్నాడు. ఆ నారద మహాముని యొక్క స్తోత్రం విన్న తర్వాత నీవు వచ్చిన కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటి అని ఆ శ్రీమన్నారాయణుడు అడిగాడు. ఓ జగద్రక్షక, భూలోకము లోపల మానవులు అనేక యోనులందు జన్మిస్తూ అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు. మరి వారి యొక్క కష్టాలు తొలగడానికి ఏదైనా మార్గం ఉంటే తెలుపు అని ప్రార్థించాడు. అందులోకి శ్రీహరి అన్నాడు, నారద మహాముని, నువ్వు చక్కటి ప్రశ్న అడిగావు, ఇది లోక హితార్థం కోరి అడిగావు. అందులకు నేను చెప్తాను. ఒక వ్రతం కలదు, అదే సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఇహలోకం లోపల అష్టైశ్వర్యాలు అనుభవించి తుదకు మోక్షానికి పోతారని చెప్పాడు. అది విని నారదుడు అన్నాడు, ఓ దామోదర, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంకా ఏమి ఫలితాలు వస్తాయి? ఈ వ్రతాన్ని ఎట్లా ఆచరించాలి? ఇదివరలో ఎవరైనా ఆచరించారా? సందేహాలు బాగా వచ్చినాయి. దీనికి అన్నిటి కూడా వివరంగా అనే భగవంతుడిని అడిగాడు. అందులోకి శ్రీహరి అన్నాడు, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము సకల దుఃఖాలను తొలగించేది, సకల ఐశ్వర్యాలను కలుగజేస్తుంది, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, సర్వత్రా విజయం కలుగుతాయి. ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ ఏదైనా ఒక శుభదినంలో దీన్ని ఆచరించాలి. ఇది మనకు ఈరోజు చాలా శుభదినం, కార్తీక మాసం, ఏకాదశి పర్వదినం. ఇది మంచి శుభయోగం ఉన్నటువంటి ఈరోజు మనం ఈ వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం కోరిక కలగడమే ఒక గొప్ప విశేషం. ఈ వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. ఇంకా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించుకోవచ్చు అంటే ఏదైనా వివాదాలు కలిగినప్పుడు కూడా, తగాదాలు వచ్చినా కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఆ యొక్క తగాదాలన్నీ తొలగిపోతాయి. ఇంకా అన్నాడు, దీనికి శక్తి గల వాళ్ళు ప్రతి నెల ఆచరించుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి అయినా ఆచరించుకోవచ్చు. ఇందులో నిబంధన ఏమి లేదు, ఎవరి శక్తానుసారంగా వాళ్ళు ఆచరించుకోవచ్చు. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంకా వ్రతాన్ని ఎప్పుడు ఆచరించవచ్చు అంటే చెప్తున్నాడు. ఇంకా మనకు ఎగ్జాంప్షన్, పౌర్ణమి తిథి అందు కానీ, ఏకాదశి అందు కానీ, రవి సంక్రమందు కానీ, సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని నిత్యానుష్ఠానం సంధ్యానుష్ఠానాలు చేసుకొని శుచి అయి మనస్సుతోటి భక్తితోటి, ఓ దేవాది దేవా, ఓ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం పొందడానికి వ్రతాన్ని ఆచరించుకుంటున్నాను అని స్వామిని ధ్యానం చేసుకొని ఆ యొక్క వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఆ విధంగా సంకల్పం చేసుకొని మధ్యాహ్న సమయం లోపల మళ్ళీ తిరిగి కర్మానుష్ఠానాలు నెరవేర్చుకొని, స్నాన సంధ్యాలను నెరవేర్చుకొని రాత్రి కాలంలో కూడా, సాయంకాలంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. మరి ఎట్లా ఆచరించుకోవాలి?
పూజా స్థలాన్ని గోమయంతో అలకాలి. శుద్ధి చేసి వరిపిండి మొదలైనటువంటి చూర్ణాలతోటి రంగులతోటి ముగ్గులు పెట్టి దానిని మీద నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి దాని మీద కలశం ఉంచాలి. ఆ కలశం వెండితో అయినా బంగారంతోటైనా వెండితోటైనా ఇంకొక ఇత్తడితోటైనా లేదా చివరికి శక్తి అనుసారంగా మట్టితోనైనా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు ఆచరించుకోవచ్చు. ఆ కలశం మీద కొత్త వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను ఉంచాలి. ఆ తర్వాత ఆ ప్రతిమ కూడా బంగారంది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు ఆ ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో అభిషేకం చేయాలి. చేసి మంటపం మీద ఉంచాలి. దానికంటే ముందు విఘ్నేశ్వరుని పూజ, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలగు నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను అందరినీ కూడా అధిదేవత ప్రత్యదేవతలతో సహా పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలుగుని 5 దేవతలను కలశానికి ఉత్తర దిక్కున మంత్రంతో ఉదకతోటి ప్రతిష్ఠించి పూజ చేయాలి. మనం మొదలే అయ్యగారు పంచలోక పాలక పూజ అన్నాడు. ఆ 5 వాటిని మనం పూజ చేసాం. తర్వాత నవగ్రహాల పూజ కూడా చేసాం. ఆ విధంగా చేసుకోవాలి. దీని లోపల ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవద్దనే సందేహమే లేదు. 4 వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో స్త్రీలు పురుషులు అందరూ కూడా వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇంకా బ్రాహ్మణులు కాని వాళ్ళు అందరూ కూడా పౌరాణికంగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి అని చెప్పాడు. చిదకు ఏ సమయమైనా కూడా వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి ముందుగా బ్రాహ్మణులను బంధువులను పిలుచుకోవాలి. ఆ యొక్క అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, అది లేకపోతే బియ్యం పిండి లేదా బెల్లము, చక్కెర ఏదైనా సమాన భాగములు చేసి చేరుంబావు చొప్పున చేసి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయాలి. ఈ విధంగా నైవేద్యాలు సమర్పించిన తర్వాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి శ్రద్ధతో విని బంధుమిత్రులతో కూడి బ్రాహ్మణులతో కూడి కలిసి భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా మొదలైనటువంటి నృత్య గీతాలు పాటలు పాడాలి. ఈ లోకం లోపల కలియుగమందు ఇష్టకామ్య సిద్ధి అర్థం అంటే మన కోరికను నెరవేర్చడానికి మిక్కిలి సులభమైనటువంటి మార్గం ఏంటంటే సులభమైన వ్రతం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది ప్రథమా కంటే సమాప్త